అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి చెంచులగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాళేశ్వరం మాజీ ఎన్సీ హరిరామ్ను ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదటి రోజు కస్టడీలో కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాన్ని రాబట్టారు. ఇవాళ బినామీల వివరాలు, ఆస్తుల కొనుగోలు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు పొందారనే కోణంలో ఏసీబీ అధికారులు హరిరామ్ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ గజ్వేల్ ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 5 రోజుల పాటు హరిరామ్ను కస్టడీకి ఇస్తూ నాంపల్లి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయంలో హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మొదటి రోజు హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు ప్రశ్నలు ఏసీబీ అధికారులు అయితే సంధించారు హరిరామ్కు. అయితే ఆ ప్రశ్నలన్నింటికి కూడా సరైన సమాధానాలు కూడా ఇవ్వలేదన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఏసీబీ కార్యాలయంలో హరిరామ్ను అయితే ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. గత నెల 26వ తారీఖున హరిరామ్ ఇంట్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. దీంతో పాటుగా ఆయన బంధువులు, కార్యాలయాలు, ఇళ్లలో అన్ని చోట్ల కూడా ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్లో అనేక కీలకమైన పత్రాలను అలాగే డబ్బులను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే అక్రమాస్తులు లెక్క తేలకపోవడంతో ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదటి రోజు హరిరామ్కు కొన్ని ప్రశ్నలు కూడా సంధించినట్లు తెలుస్తుంది. ఎక్కడెక్కడ పనిచేశారు, అలాగే ఏ పదవుల్లో పనిచేశారు, అంతేవిధంగా ఉద్యోగంలో చేరకముందు ఆస్తుల వివరాలు ఎంత ఉండేవి, అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత మొత్తంలో ఆస్తులు కూడగట్టారు అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా అతని నుంచి సమాచారాన్ని అయితే రాబట్టినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం దాటవేస్తూ అధికారులను అయితే ఇబ్బందులకు గురి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఈఎన్సీగా పనిచేస్తున్న హరిరామ్ పూర్తిగా కూడా 36 ఏళ్ళు సర్వీస్లో ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ 36 ఏళ్లలో ప్రభుత్వం నుంచి జీతభత్యాల రూపంలో సుమారుగా 6,05 లక్షల రూపాయలను అయితే తీసుకున్నాడు. అతని ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, అలాగే కుటుంబ ఆర్థిక ఖర్చుల నిమిత్తం మొత్తంగా 3 కోట్ల రూపాయలను అయితే ఆయన ఖర్చు పెట్టుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ 6 కోట్లలో 3 కోట్ల రూపాయలు ఖర్చుకు పోగా మరో 3 కోట్ల రూపాయలు మాత్రమే హరిరామ్ వద్ద అయితే ఉండాలి. అయితే అదనంగా మరో 5 కోట్ల రూపాయలు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. సో ఓవరాల్గా 8 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. 8 కోట్ల రూపాయలను ఎక్కడ, ఏ విధానంలో సంపాదించారు, అలాగే ఎక్కడి నుంచి లబ్ధి పొందారు, ఏ ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ఈ లబ్ధిని పెద్ద మొత్తంలో పొందారనే కోణంలో ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా కూడా అతని నుంచి సమాచారం రాబడుతున్నారు. గతంలో అతను ఇంటి వద్ద అలాగే నివాసంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు అనేక ఆస్తులను కూడా గుర్తించారు. అమరావతిలో ఒక వాణిజ్య స్థలాన్ని, దీంతో పాటుగా హైదరాబాద్లో షేక్పేట్ అలాగే కొండాపూర్లో విలువైన ఫ్లాట్లను, పటాన్ చెరువులో సుమారుగా 20 గుంటల భూమిని కూడా, ఒక ఫామ్ హౌస్, 6 ఎకరాల మామిడి తోటను కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. సో ఇదంతా కూడా పూర్తిగా కేవలం అక్రమాస్తుల సంపాదన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా అతని దగ్గర ఇదంతా కూడా బినామీల పేరిట పెద్ద మొత్తంలో ఈ ఆస్తులన్నింటినీ కూడా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా పనిచేశారు. అలాగే దీంతో పాటుగా కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టులో రీడిజైన్లు, రుణాల సేకరణ, అలాగే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి అయితే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా తిరిగి చెల్లింపుల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు అయితే పేర్కొంది. ఈ రిపోర్ట్ ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమాస్తులు భారీగా ఉన్నాయని ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరి అధికారంతో ఈయన సొంత నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ప్రాజెక్టు యొక్క రీడిజైన్లు, చెల్లింపులు ఎవరి హయాంలో జరిగాయని కూడా పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు అయితే అతని నుంచి సమాచారం రాబడుతున్నారు. ప్రస్తుతం రెండో రోజైతే ఈ
ఏసీబీ కస్టడీలోకి హరిరామ్ను అయితే తీసుకుని విచారిస్తున్నారు. ఈ కస్టడీ మంగళవారం వరకు కొనసాగనుంది. ఈ కస్టడీలోనే పూర్తిగా అతని నుంచి మరిన్ని వివరాలు కూడా సేకరించాలని ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.